నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రానికి మొదటి ర్యాంక్, మంత్రి అమర్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో నెంబర్ 1 అని భావిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి, సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. యూజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకు రావటం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ఘనంగా ప్రారంభమైన ఇంటర్ యూనివర్సిటీ రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు. మోడీ గోబ్యాక్ అంటూ నిరసన. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020 సదస్సులో పాల్గొని తిరిగి వచ్చిన మంత్రి అమర్నాథ్ స్థానిక సర్క్యూట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశం మొత్తం మీద 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్స్ నుంచి కేంద్ర ప్రభుత్వం సేకరించిన అభిప్రాయాలు క్రోడీకరించి టాప్ అచీవర్ కింద 7 రాష్ట్రాలను ప్రకటించిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవటం గర్వకారణంగా ఉందని చెప్పారు. 97.89%తో ఏపీ మొదటి స్థానంలో నిలవగా 97.77% సాధించి గుజరాత్ రెండో స్థానంలో 96.97%తో తమిళనాడు మూడవ స్థానంలో నిలిచిందని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఈ ర్యాంకు రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారిశ్రామిక రంగంలో తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలే కారణమని అమర్ చెప్పారు. గతంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఇచ్చిన నివేదికలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన అభిప్రాయాలు పరిగణలోనికి తీసుకుని ర్యాంకులు ఇచ్చేవారని, ఈసారి ఇందుకు భిన్నంగా కేవలం పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు మాత్రమే పరిగణలోనికి తీసుకుని ర్యాంకులు ఇచ్చిందని మంత్రి చెప్పారు. 100కు పైగా అంశాలు పరిగణలోనికి తీసుకుని ర్యాంకులు ఇచ్చారన్నారు. టాప్ అచీవర్ ర్యాంకులలో మొదటి స్థానంలో నిలిచిన ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటానికి, దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలి రావటానికి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రాష్ట్రంలో చిన్న మధ్య తరహా పరిశ్రమలను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు మంత్రి అమర్నాథ్. చెప్తూ నిన్న కాక మొన్న కొన్ని కంపెనీల ప్రారంభోత్సవ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మీరు చూశారు. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా, పరిశ్రమలు ఇక్కడ స్థాపించేటువంటి క్రమంలో వారికి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా, లేదా ఇప్పటికే ఉన్నటువంటి పరిశ్రమలకు ఏదన్నా ఇబ్బంది వచ్చినా, లేదా పరిశ్రమలు స్థాపనకి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తానన్నటువంటి ఏ ఒక్కరికైనా ఈ ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఏ ఇబ్బంది వచ్చినా అది యుద్ధ ప్రాతిపదికన వారి సమస్యను తీర్చడానికి ఈ ప్రభుత్వం తోడుంటుంది అనేటువంటి విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఈరోజు వచ్చినటువంటి అంటే గడిచినటువంటి కొన్ని సంవత్సరాలుగా ర్యాంకింగ్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇస్తున్నటువంటి దాంట్లో అచీవర్స్, టాప్ అచీవర్స్గా ఈరోజు ప్రకటన చేశారు. టాప్ అచీవర్స్ అనేటువంటి క్రమంలో కూడా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, అలాగే తెలంగాణ కొన్ని ప్రాంతాలని, దాదాపు 7 రాష్ట్రాలని టాప్ అచీవర్స్గా ప్రకటన చేశారు. ఆ చేసినటువంటి టాప్ అచీవర్స్లో కూడా మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాం. దాదాపు 97%, 97.89% పర్సంటేజ్ ఆఫ్ ఆ పర్సంటేజ్తో ర్యాంకింగ్స్లో మొదటి స్థానం. తర్వాత గుజరాత్, మిగిలినటువంటి రాష్ట్రాలు
ఉన్నటువంటి ప్రక్రియ కూడా చూసాం. వారు చెప్పినటువంటి సంబంధించినటువంటి అధికారులు చెప్పినటువంటి వారి తాలూకా జస్టిఫికేషన్ అన్నీ కూడా 1%, 0.5% తేడాలో ఉన్నాయి. అందుకనే ర్యాంకింగ్స్ ఇచ్చేటువంటి దాంట్లో కన్నా ఈ రకమైనటువంటి కేటగిరీస్ ప్రకటిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంవత్సరం ఆ రకంగా చేశామనేటువంటి మాట చెప్పారు. ఏదేమైనప్పటికీ పూర్వం మేము చదువుకున్నటువంటి రోజుల్లో 1వ ర్యాంకు 2వ ర్యాంకు ఉండేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ పిల్లలు కూడా A+, B+ అన్నటువంటి ర్యాంకింగ్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ వచ్చినటువంటి టాప్ అచీవర్స్లో హైయెస్ట్ పర్సంటేజ్తో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉండడం అనేటువంటిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గర్వపడతా ఉంది. జగన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ర్యాంకు రావడం పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన ర్యాంకు విషయంలో మరోసారి పునరాలోచించాలని సంబంధిత శాఖను కోరనున్నట్లు తెలిపారు. విశాఖలో గత 5 రోజులుగా విస్తృతంగా పర్యటిస్తున్న జీవీఎల్ బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నిజంగా అన్నిటిలో నెంబర్ 1 గా భావిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రజాకంటక పాలనగా వైసీపీ మార్చిందని, ప్రజలపై పన్నుల భారం మోపుతూ జీవనం కష్టంగా మారుస్తుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం సామాన్యుల నుంచి కూడా విరివిగా పన్నులు వసూలు చేసుకోవటానికి వెనుకాడటం లేదన్నారు. 2 సార్లు కేంద్రం పెట్రోల్ డీజిల్ పై సుంకం తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించడం లేదన్నారు. ఎంత తొందరగా వైసీపీ ప్రభుత్వం దిగిపోతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, వారి ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. విస్తృతంగా అప్పులు చేస్తూ గోల్మాల్ ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. రేపటి నుంచి హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయని, ప్రధాని మోదీతో సహా ముఖ్య నాయకులంతా సమావేశాల్లో పాల్గొంటారన్నారు. బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోనికి రాబోతుందని జోష్యం చెప్పారు జీవీఎల్. ఇది కేంద్ర ప్రభుత్వం 2 సార్లు వరుసగా 6 నెలల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలని, ఎక్సైజ్ డ్యూటీలని 2 సార్లు తగ్గిస్తే, గత నెలలోనే డీజిల్ పై 6 రూపాయలు తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్ పై 8 రూపాయలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. గత సంవత్సరం 6 నెలల వ్యవధిలో మరి పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 5 రూపాయలు తగ్గించడం జరిగింది. 2 సార్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ స్థాయిలో ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఊరటనివ్వటానికి ప్రయత్నం చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా సామాన్య ప్రజల నుంచి ఈ రకంగా డబ్బులు వసూలు చేస్తోంది. విజయవాడ, విశాఖపట్నం మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి ధర, టికెట్ ధర, ఆర్టీసీ బస్సు ధర 504 రూపాయలు అయితే దీన్ని ఏకంగా 584 రూపాయలకు పెంచడం జరిగింది. మీకు ప్రజా సంక్షేమం పట్ల, ఎటువంటి ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం పట్ల మీకు ఏమాత్రం గౌరవం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అని, సిఎఫ్ఎంఎస్లో పొరపాటు జరిగిందని, ఇటువంటి కుంటి సాకులు చెప్పి అనేక దఫాలుగా మీరు ఈ రకంగా వేరు ఖాతాల్లో నుంచి డబ్బులు లాగేస్తున్నారు. గతంలో చూసాం, పంచాయతీరాజ్ సంస్థల్లో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా ఏ రకంగా గుంజేశారు. అంత గోల్మాల్ వ్యవహారం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ అంటే గోల్మాల్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని వర్గాలకి అర్థమైపోయింది. సో కాబట్టి విస్తృతంగా అప్పులు చేస్తున్నారు. సీఎం జగన్ ప్రతి చిన్న ప్రారంభోత్సవానికి పేపర్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారని, అటువంటిది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా ఇవ్వకపోవటం ఆశ్చర్యంగా ఉందన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 అంటే నవ్వుతారని విమర్శించారు. ర్యాంక్ ఇచ్చిన వారు ఎవరో తెలుసుకొని ప్రశ్నిస్తామన్నారు. రాష్ట్రాన్ని దిక్కుమాలిన రాష్ట్రంగా వైసీపీ తయారు చేసిందని విమర్శించారు ఆయన. చాలా సంతోషం. వారిని పత్రికా ముఖంగా మీ అందరూ ఎదుర్కొండా కూడా మేము వారి పర్యటనలు ఇంకా ఎక్కువగా విశాఖపట్నం చేయాలని మేము కోరుకుంటూ, ఇప్పుడు పేపర్లో ఇవాళ ఫుల్ పేజ్ యాడ్ రాలేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఏదో బటన్ నొక్కితే ఫుల్ పేజ్ యాడ్,
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిందంటే వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుస్తుంది. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలుసు ఇది పచ్చి బూతు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1. నవ్వుతాడు ఎవడన్నా, నేను తల గోడ కొట్టుకోవాలనిపించింది. నేను బిజినెస్లో ఉన్నాను. ప్రతి దానికి కూడా విచ్చలవిడిగా జరిగిపోయింది. ఇప్పుడు పేమెంట్లు రావు, పనులు చేయకపోతే డబ్బులు ఇవ్వరు. సరే డబ్బులు ఇస్తారు కదా అని వర్క్లు చేస్తే పేమెంట్స్ ఉండవు, పేమెంట్స్ ఇస్తే దానిపైన ట్యాక్స్లు, రకరకాల బాధలు. ఎవడన్నా ఒక్క బిజినెస్ పీపుల్ని ఈ రాష్ట్రంలో అడిగితే మీకు ఆంధ్ర రాష్ట్రంలో బిజినెస్ చేయటము ఎలాగ ఉంది అంటే కళ్ళమ్మట నీళ్లు తప్ప నవ్వు ముఖం ఉండదు. ఇంకా కొంచెం పెద్దలైతే బూతులు తిడతారు. అఖిల భారత అంతర్వర్సిటీ రోలర్ స్కేటింగ్ పోటీలు వుడా పార్కులో ప్రారంభమయ్యాయి. పోటీలను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పోటీలో తలపడేందుకు దేశం నలుమూలల నుంచి వివిధ యూనివర్సిటీలకు చెందిన క్రీడాకారులు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్రీడాభివృద్ధికి ఆంధ్ర యూనివర్సిటీ ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. అంతకుముందు అంతర్జాతీయ స్కేటర్లు ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనేది ఒక రిక్రియేషనల్ స్పోర్ట్స్. చాలామంది పేరెంట్స్ ఉత్సాహంగా వాళ్ళ పిల్లల్ని రోలర్ స్కేటింగ్లోకి తీసుకురావడం మనం చూస్తున్నాము. ఇది డెఫినెట్గా ఒక వెల్కమ్ సైన్ ఫర్ విశాఖపట్నం. ఎందుకంటే విశాఖపట్నం అనేది ఒక స్పోర్ట్స్ క్యాపిటల్గా ఎదగాలి, ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎదగాలి అని కోరుకుంటున్నటువంటి తరుణంలో ఈ మధ్యనే ఒక ఒలింపిక్ రన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ ఆర్గనైజ్ చేసేటువంటి అవకాశం ఆంధ్ర యూనివర్సిటీకి రావడం అనేది నిజంగా అప్రిషియేట్ చేసేటువంటి ఒక విషయంగా నేను భావిస్తూ, ఈ వచ్చినటువంటి సుమారుగా 300 మంది పార్టిసిపెంట్స్కి ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్స్లో అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 4 days వీళ్ళు ఈ పర్టికులర్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తారు. రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి రింగ్స్ విశాఖపట్నంలో తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ అనేది మీ అందరికీ తెలుసు, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది వెరీ స్ట్రాంగ్ డిపార్ట్మెంట్. ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి స్పోర్ట్స్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక మంచి రింక్ని కూడా ఏర్పాటు చేసినట్లయితే కనుక అది చాలామంది యువతని ప్రోత్సహించినట్టుగా ఉంటుంది అనేటువంటి చెప్పిన ఉద్దేశంలో వాళ్ళే ఇదంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తామని ముందుకు రావడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు, మీరు స్పేస్ ఇచ్చినట్లయితే మేము ప్రొవైడ్ చేస్తాము, దట్ కెన్ బి యూస్డ్ బై నాట్ ఓన్లీ ద యూనివర్సిటీ స్టూడెంట్స్, బయట నుంచి కూడా అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పిన నేపథ్యంలో డెఫినెట్గా మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పెట్టి అతి త్వరలో ఈ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా అడ్మినిస్ట్రేషన్ ఫేవరబుల్గా ఉంటుంది ఇటువంటి యాక్టివిటీస్కి. దీంతో పాటుగా ఈ సంవత్సరం నుంచి ఒక గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇండస్ట్రీ ఎంబెడెడ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయమని మాకు చెప్పిన నేపథ్యంలో ఇండస్ట్రీ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ లాగే ఒక స్పోర్ట్స్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి స్టార్ట్ చేద్దాము. ఇండస్ట్రీ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అంటే 3 days క్లాస్ రూము, 3 days ఇండస్ట్రీ. మరి స్పోర్ట్స్ ఎంబెడెడ్ అంటే 3 days క్లాస్ రూము, 3 days గ్రౌండ్ స్పోర్ట్స్. సో ఇటువంటి ప్రోగ్రామ్ను కూడా ఆలోచించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. యాప్షీ కూడా దీన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో అతి త్వరలో ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న మోడీ గోబ్యాక్ అంటూ ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 456వ రోజుకు చేరుకున్నాయి. సాంప్రదాయ మత్స్యకారుల యూనియన్ మహిళా కార్మికులు మద్దతు తెలియజేస్తూ దీక్షలో కూర్చున్నారు.
దీక్షలో పాల్గొన్న నాగభూషణం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టుకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తక్షణమే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితిలో కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కానివ్వబోమని స్పష్టం చేశారు. కార్మికులు నల్ల జెండాలతో మోడీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సాంప్రదాయ మత్స్యకార యూనియన్ మహిళా అధ్యక్షురాలు ఎం లక్ష్మి, కార్యదర్శి చిన్నరాము, లక్ష్మీ దుర్గా, సిఐటియు నేత జ్యోతిశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ చేయాలని కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరి విశాఖపట్నంలో అన్ని కార్మిక సంఘాలు ఇక్కడ రిలే నిరాహారదీక్ష ప్రారంభించి 458 రోజులు ఈవేళ కంటిన్యూగా నిరాహారదీక్ష చేస్తూ ఉన్నాం. మరి ఈ నిరాహారదీక్ష వల్లైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయమని చెప్పి నిర్ణయం తీసుకుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పరిశ్రమైన విశాఖ ఉక్కు పరిశ్రమనే ఈవేళ ప్రైవేటీకరణ చేసినట్లయితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోని ఎటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉండదని, ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముకుంటూ పోతూ ఉన్నాడు. దానికి నిరసనగా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయాలని రేపు 4వ తారీఖు నాడు మరి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగా అన్ని కార్మిక సంఘాలు ఈవేళ నల్ల జెండాలతో ప్రదర్శనతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి ప్రజల్ని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఆ రోజు నల్ల జెండాల ప్రదర్శన ప్రతి ఇంటి మీద ఎగరేయాలని, వారికి బీజేపీ వాళ్ళకి నిరసన తెలియజేయాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి మోడీ గారు ఎన్నికలలో ఎన్నో హామీలు ఇవ్వడం కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక స్టేటస్ తీసుకొస్తానని చెప్పారు, కనీసం ఏమీ చేయలేదు. మన రైల్వే జోన్ ప్రకటిస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. మన ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరినీ కూడా వారు చిన్న చూపు చూడటమే కాకుండా సెకండ్ కేటగిరీగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రాయితీలు కానీ ఎటువంటి కూడా ఇవ్వకుండా ఈవేళ బీజేపీ ప్రభుత్వం చేస్తూ అభివృద్ధి సంక్షేమమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. జీవీఎంసీ 76 వార్డ్ పెదనడుపూరులోని స్టీల్ ప్లాంట్ కళ్యాణ మండపంలో వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ అధ్యక్షతన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరంలో చాలా వరకు పేదలు వలస వచ్చిన వారేనన్నారు. సొంతిల్లు కట్టుకోలేక, అద్దెలు చెల్లించుకోలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పేదలకు పట్టాల పంపిణీ గొప్ప వరమేనన్నారు. గత ప్రభుత్వం చేయని సాహసోపేత పనిని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి మంజుల, వార్డు నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులైన నాగిరెడ్డి గారికి, అలాగే జనరల్ కమిషనర్ గారికి, అనేది ఒక కళ, ఆ కళని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేశారు. అవునా కాదమ్మా? మనం విశాఖపట్నం లాంటి పెద్ద నగరంలో ఇల్లు అద్దె దొరికిన ఇంటికి అద్దెలు కట్టలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో తీసుకుంటే 32 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా 28 లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తూ ఉన్నారు. మన వార్డులో తీసుకుంటే 950 ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి, మన రక్షణ సంబంధం, మన సొంత రక్షణ సంబంధం కూడా ఏదైనా ఆస్తిని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తూ ఉన్నారు. అవునా కాదా? అలాగే అతను ఇచ్చిన ప్రతి పథకం కూడా ఎంతో సంతోషంతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. దశాబ్దాల కాలం నుంచి మీరు రాజబాబు నియోజకవర్గానికి వచ్చి 40-50 సంవత్సరాలు బట్టి సొంతింపు కళ, ఈ ఇల్లు పట్టాలు, ఇల్లు పొందడం అనేది ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మీరందరికీ కూడా ప్రసారంలో మేము వచ్చినప్పుడు అడిగేవారు, బాబు ఇళ్ళని కట్టుకోలేకపోతున్నాము, మాకు ఇంతసార్లు ఇల్లు కట్టించేవ్వండి, అందరూ ఓట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మాకు పనిచేసిన లేదని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వండి, మీరు తలదారులో మారుస్తారని చెప్పాం. మీరు అవకాశం ఇచ్చారు, ఇచ్చి అతను సీఎం చేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు. మరి మీ రుణం తీసుకోవడానికి ఈనాడు అవకాశం దొరికింది.
ఆంధ్రప్రదేశ్ మత్స్యకార వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీఎస్ఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో వేడుకలు జరిపారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్న వారికి అల్పాహారం అందజేశారు. ఈరోజు మంచికి మారుపేరు పిలవగానే పలికే వ్యక్తి మా కోలాగుళ్ళు గారు. ఎనీ టైం ఇప్పుడు ఏ అవసరమైనా మేము ఉన్నానని చెప్పి మాకు మా వార్డు సభ్యులందరికీ అండగా ఉంటూ మాకు ఎన్నో సహాయ సహకారం అందిస్తున్న కోలాగులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ నిరాశ్రయులకి అల్పాహారం ఏర్పడడం జరిగింది. అలాగే ముందు ఆయన దేవుడి దైవాలు ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా మంచి పదవులు సంపాదించాలని కోరుకుంటూ దక్షిణాది అందరినీ ఒక దాటిపై నడిపించాలని కోరుకుంటూ సెలవు. ఈరోజు టీఆర్ఎస్ కాంప్లెక్స్లో శ్రేణు శ్రీరెడ్డి అలాగే నేను నాయుడు యాదగిరెడ్డి అంటే భగవంతుడు ఇలాంటి పేదవాళ్ళకి కట్టడం అనేది ఎంతో మంచిదని ఈరోజు నేను కోరుకుంటున్నాను. నా పుట్టినరోజు నా కోసం జీవీఎంసీ 74వ దయాల్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి, కార్పొరేటర్లు తిప్పల వంశిరెడ్డి, బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యావచానం, నీరాజన, మంత్రపుష్పం, క్షీరాభిషేకం, హోమం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తిప్పల నితీష్, అరుణ, తిప్పల అప్పలరెడ్డి, ఎన్వై నాయుడు, నాగబాబు, రామారావు, దొమ్మేటి రమణారావు, దేముడు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విశాఖలో మొట్టమొదటిసారిగా అర్మదా మార్ట్ ప్రారంభోత్సవం జరిగింది. అక్కయ్యపాలెంలోని నరసింహనగర్ వద్ద ఏర్పాటు చేసిన అర్మదా మార్ట్ ను బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ అలాగే అర్మదా గ్రూప్ సిఎండి పరశురాం పాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తమ సంస్థ నుండి 100కు పైగా మార్ట్లను ప్రారంభించినట్లు భావిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 60కి పైగా మార్టులు వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగిందన్నారు. త్వరలో మరిన్ని మార్టులు ప్రారంభిస్తామన్నారు. ఆన్లైన్ మార్కెటింగ్ పోటీగా తమ సంస్థ ద్వారా కస్టమర్లకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే అందిస్తామన్నారు. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ నేను వైజాగ్లో అర్మడ్ మార్ట్ ఓపెనింగ్కి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ టుడే. అండ్ మీరు వైజాగ్లోనే దిస్ ఈజ్ ఫస్ట్ షోరూమ్ కదండి. సో ఇదే ఫస్ట్ షోరూమ్ అండ్ నేను ఓపెన్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా టీమ్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాత్రం నేను చదువుకున్న టీచర్స్ ఇక్కడ ఓపెన్ చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఈ మార్ట్ని విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా బెస్ట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ మనకి చిన్నపిల్లల చాక్లెట్ నుంచి మన 60 ఏళ్ళ 70 ఏళ్ళ తాత వాళ్ళకి కూడా ఏమేమి కావాలో సో అవన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో వన్స్ ఒకసారి మీరు ఈ మార్ట్ని కానీ విజిట్ చేస్తే మీకు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ ఒక కేఫ్ ఉంది అండ్ లైక్ ఇట్స్ లైక్ మెడికల్ ఉంది అండ్ ఫార్మసీ ఉంది అండ్ గ్రాసరీస్ ఉన్నాయి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కావాల్సినవన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ సో మనం ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి మెడిసిన్స్ కావాలనుకోండి ఒక మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఒక కాఫీ తాగాలనుకోండి ఒక కేఫ్కి వెళ్ళాలి.
సో ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే అన్నీ చాలా ఈజీగా ఉంటాయి కదా. సో అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో మీరందరూ కూడా టైం చూసుకొని ఇక్కడికి వచ్చి మీరందరూ విజిట్ చేస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా వైజాగ్ వస్తే నేను కూడా ఖచ్చితంగా ఇక్కడికే వస్తాను నేను. and thanks for coming. मैं परशुराम पाल, CMD ऑफ अरमाड़ा ग्रुप. आज का ओपनिंग विशाखापट्टनम में, ये मेरे लिए बहुत खुशी की बात है. हम लोग साउथ इंडिया में हैदराबाद, नंदियाल, गुंटूर, कड़प्पा ये सब ओपनिंग करते हुए आज विशाखापट्टनम जस्ट लाइक हम ये कह सकते हैं होम प्लेस, बिकॉज मेरे पार्टनर यहाँ से हैं. अरमाड़ा मार्ट जो कॉन्सेप्ट है, इस कॉन्सेप्ट में मार्ट बिजनेस में, ऑनलाइन बिजनेस में राइट नाउ पूरे इंडिया एंड पूरे वर्ल्ड में एक बहुत बड़ा ट्रेंड चल रहा है. वो चल रहा है डिस्काउंट का, ऑफर्स का. इसमें से अरमाड़ा मार्ट भी विनर हुई. आज राइट नाउ टुडे अरमाड़ा मार्ट पूरे इंडिया. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రానికి మొదటి ర్యాంక్, మంత్రి అమర్ వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం అన్నిటిలో నెంబర్ 1 అని భావిస్తే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి, సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి ర్యాంకు రావటం హాస్యాస్పదంగా ఉంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఉద్ఘాటన. ఘనంగా ప్రారంభమైన ఇంటర్ యూనివర్సిటీ రోలర్ స్కేటింగ్ పోటీలు ప్రారంభించిన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వ్యతిరేకిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు. మోదీ గో బ్యాక్ అంటూ నిరసన. వి డిజిటల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.